హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలోని మీకు ఎలాగ నోట్‌బుక్స్ క్రియేట్ చేయగలమో, ఏఐ మరియు క్యాన్వా సింపుల్‌గా ఎలాగ నేను ఇలాంటి నోట్‌బుక్స్‌ని క్రియేట్ చేస్తానో మీకు చూపిస్తాను. ఫస్ట్‌గా క్యాన్వాకి వెళ్ళాలి. ఓపెన్ చేసి న్యూ ఆర్ క్రియేట్ అని క్లిక్ చేయగల కస్టమైజ్ సైజ్‌లో మనం ఇవ్వాలి. ఇక్కడ నేను ఇస్తుంది ఇంచెస్‌లో. సో, ఫస్ట్ యూనిట్స్ కన్వర్ట్ చేద్దాం ఇంచెస్. తర్వాత 7 మరియు 10 అని టైప్ చేయాలి. విడ్త్ అండ్ హైట్. తర్వాత ఓపెన్ అవుతుంది బ్లాంక్ పేజ్. దానిలో డిజైన్స్, డిఫరెంట్ టెంప్లేట్స్ మనకు సజెస్ట్ చేస్తది క్యాన్వా. కానీ నేను నా ఓన్ టెంప్లేట్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. ఇక్కడ ఏఐ ఉంటుంది. మ్యాజిక్ మీడియా అని కిందన క్లిక్ చేసి మనం ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి ఏఐకి. అది జనరేట్ చేస్తుంది డిఫరెంట్ స్టైల్స్‌లో అది జనరేట్ చేస్తుంది డిఫరెంట్ కలర్స్‌లో. సో, నేను ఒకటి ఎంచుకున్నాను. ఒక గ్రీన్ కలర్‌ది ఎంచుకున్నాను ఇక్కడ. ఎంచుకుంటే దాన్ని ఇలాగా మనం మాక్సిమైజ్ చేసి అడ్జస్ట్ చేసుకోవాలి పేజ్‌లో. ఇది మన ఫ్రంట్ పేజ్. ఎలాగుంటుంది నోట్‌బుక్‌ది అంటే ఫ్రంట్ పేజ్. తర్వాత నేను ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ నేను టైప్ చేస్తాను. ఎలిమెంట్స్‌కి వెళ్ళి క్లిక్ చేసిన తర్వాత కంపోజిట్ నోట్‌బుక్ టేబుల్. తర్వాత ఇక్కడొచ్చి లేబుల్ మనకి ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు. కంపోజిషన్ బుక్ చేస్తున్నాను గాబట్టి నేను ఇలా పెట్టుకున్నాను. తర్వాత నెక్స్ట్ పేజెస్‌లో ఇన్సర్ట్ పేజ్ సెలెక్ట్ చేయాలంటే మనం ఎలిమెంట్స్‌కి వెళ్లి లైన్ అని క్లిక్ చేసిన తర్వాత లైన్స్ డిఫరెంట్ లైన్స్ అలైన్స్ డాటెడ్ ఉంటది. స్ట్రెయిట్ కూడా ఉంటది. మనం ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటిని మనం అడ్జస్ట్ చేసుకోవాలి పేజెస్‌లో. ఇక్కడ చూసినట్టు వీడియోలోని మనకి నేనైతే స్ట్రెయిట్ లైన్ ఎంచుకున్నాను. ఎంచుకున్న తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని నేను అడ్జస్ట్ చేశాను ఈ బ్లాంక్ పేజెస్‌లో. చేసిన తర్వాత దాన్ని మనం డూప్లికేట్ ఒకటి క్రియేట్ చేసిన తర్వాత అక్కడ సింబల్ ఉంటది. ప్లస్ సింబల్ లాగా మిడిల్‌లో మీరు చూడొచ్చు. దాన్ని రిపీటెడ్‌గా మనం క్లిక్ చేయగలం. ఇలాగా వన్ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత మనమేముంచి దీన్ని డూప్లికేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కిందన ఆప్షన్ ఉంటుంది. దానికేముంచి డూప్లికేట్ అని క్లిక్ చేస్తే వేరియస్ పేజెస్ ఎన్ని కావాలంటే అన్ని 120 యూజువల్లీ ఉంటుంది. లేదంటే 100 పేజెస్ ఉంటుంది. మనం క్లిక్ చేసుకొని ఇలాగా నోట్‌బుక్ తయారు చేసుకోవాలి. ఇదెంత సింపుల్‌గా చేసుకుంటే అయిపోతుంది. సో, ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.